గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, వర్కింగ్ ఇన్ కేర్ హాస్పిటల్ గచ్చిబౌలి. ఈ రోజుల్లో చాలామంది 20 నుంచి 40 సంవత్సరాల్లో చాలామంది హిప్ ప్రాబ్లమ్ అని వస్తున్నారు. హిప్ పెయిన్ వచ్చిందండి 3 నెలలు 4 నెలల నుంచి నడవడానికి ఇబ్బందిగా ఉంది అని చెప్తున్నారు. ఇది కోవిడ్ వచ్చిందా లేదా అంటే ఎక్కువ శాతం మందికి కోవిడ్ వచ్చిన తర్వాత 2020 కానివ్వండి 2021 కానీ ఎప్పుడైతే సఫర్ అయ్యారో వీళ్ళందరికీ ఈ ప్రాబ్లమ్స్ తరచుగా చూస్తున్నాం. కోవిడ్ కన్నా ముందు కూడా హిప్ ప్రాబ్లం అనేది ఉన్నది, కాకపోతే చాలా అరుదుగా ఉండేది. 20 నుంచి 40 సంవత్సరాల వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్. ప్రత్యేకంగా కారణం అంటూ ఏమీ లేదు, ఇడియోపాథిక్ అంటాం. ఈ కోవిడ్ లక్షణాలు వచ్చిన తర్వాత చాలామందికి సఫర్ అయిన వాళ్ళు హీప్ కంప్లైంట్ అన్నది ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తూనే ఉన్నాం యుక్త వయసులో. దీన్ని అవాస్కులర్ నెక్రోసిస్ అంటాం. ఎంఆర్ఐలో బయటపడుతుందండి. స్టేజ్ 1 స్టేజ్ 2 4 స్టేజ్లుగా విభజిస్తాం. అందులో స్టేజ్ 1 స్టేజ్ 2 అన్నది ఎంఆర్ఐలో బయటపడుతుంది. స్టేజ్ 3 స్టేజ్ 4 అన్నది కొంచెం ఎక్కువ అయిన తర్వాత, ప్రాబ్లమ్స్ పెరిగిన తర్వాత ఎక్స్రేలో కూడా బయటపడుతూనే ఉంటుంది. సో మొదటి దశలో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా మనకి చాలా అరుదుగా ఉంటాయి. నాకు ఆపరేషన్ లేకుండా ఏదైనా చేయండి అని చాలామంది చెప్తూ ఉంటారు. ఆపరేషన్ లేకుండా ఏదైనా ప్రత్యేకంగా మెడిసిన్ ఉందా అంటే ఖచ్చితంగా అయితే ఏమీ లేదండి. కాల్షియం సప్లిమెంట్స్ కానీ, బోన్ కాల్షియం ఎన్హాన్స్ చేసేది కానీ ఇది ట్యాబ్లెట్స్ ఇస్తూనే ఉంటాం. జోలెంట్రిక్ యాసిడ్ కానీ, లేకపోతే కాల్షియం వీక్లీ వన్స్ కానీ, మంత్లీ వన్స్ కానీ ఇలాంటి ట్యాబ్లెట్స్ ద్వారా కూడా బోన్ స్ట్రెంత్ పెంచడానికి ప్రయత్నిస్తూ ఉంటాం తప్ప ప్రత్యేకంగా అంటూ ఏ మెడికేషన్ దీనివల్ల తగ్గేది కాదు. ఈ డిసీజ్ జనరల్గా ప్రోగ్రెస్ అవుతుంది. సో ఈ ప్రోగ్రెషన్ ఎలా అరికడతాము అన్నదానికి కూడా ప్రత్యేకంగా ఆన్సర్ అయితే లేదండి. సో ఈ డిసీజ్ వచ్చిందా లేదా, అవాస్కులర్ నెక్రోసిస్ ఉన్నదా లేదా అన్నది ఫస్ట్ మీ హిప్ మూమెంట్స్ కాంప్రమైజ్ అవ్వటం, సడన్గా కూర్చొని లేవలేకపోవడం వల్ల ఇబ్బంది వస్తుంది అన్న స్టేజ్లో మాత్రం మీరు డాక్టర్ని సంప్రదిస్తే వెంటనే స్కాన్ తీయించాల్సి వస్తుందండి. ఎక్స్రేలో బయటపడదు. మొదటి దశలో ఉన్నప్పుడు, రెండవ దశలో ఉన్నప్పుడు ఎంఆర్ఐ స్కాన్లో బయటపడుతుంది. బయటపడిన వెంటనే మీకు సరైన వైద్యం ఏం చేస్తే బాగుంటుంది అనేది మీ వైద్యుడితోటి డిస్కస్ చేసి నిర్ధారించుకుంటే ఒక అవగాహన వస్తుందండి. థ్యాంక్ యూ.